సార్, కొంచెం గట్టిగా క్లాప్స్ అండి. రాఘవ సార్ చాలా చాలా వాటిల్లో నిష్ణాతులు, మనకు కొన్ని మాత్రమే తెలుసు. కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. ఆ బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవా, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా. ఇష్టమైనది వదలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి, కరుణను కురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్ముతి చేసే విజ్ఞపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణము. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడవైనావు, మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి ప్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని కూర్వగ లక్ష్మీ గణపతివైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. ఆ మరైతే మాకు ఆ సౌండ్ సరిపోలేదండి. సార్ ఒక్కరే అంత బాగా పాడినప్పుడు మన ఇంతమంది చేతులు కలిస్తే ఎంత సౌండ్ రావాలి? పెద్ద సౌండ్.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్నాత్ గారు, మన రాఘవ సార్కి. ఇప్పుడు అందమైన పాటతో మనం స్టార్ట్ చేసాం. అదే డాన్స్ కూడా ఆడైతే బాగుంటుంది కదా. ఇది మన పద్ధతి కాబట్టి, సాంప్రదాయం పద్ధతి కాబట్టి ఒక కూచిపూడి నాట్యంతో స్టార్ట్ చేద్దాం. అది మిస్ కావ్యశ్రీ, డాటర్ ఆఫ్ ఏడుకొండలు గారు అనిత, స్టడింగ్ 7th క్లాస్. తను బ్రహ్మాంజలి అనే సాంగ్తో పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. ఒకసారి మీ కర్తాల ధ్వనులతో దాన్ని ఇన్వైట్ చేయండి. డాక్టర్ వీర రాఘవ గారు వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ శ్రీమతి నళిని టీచర్, సైకాలజిస్ట్ అండ్ లైఫ్ స్కిల్ ట్రైనర్. శ్రీ ఆతుకూరి సుబ్బారావు గారు, చైర్మన్ ఆతుకూరి వెంకటలక్ష్మి ఎడ్యుకేషన్ ట్రస్ట్ అండ్ బిజినెస్ ఎంటర్ప్రీనర్.
డాక్టర్ వివి రామ్ కుమార్ గారు, డయాబెటాలజిస్ట్ అండ్ జెలటాలజిస్ట్. క్లాప్స్ కొంచెం గట్టిగా కొట్టాలండి, మన కోసం పనులు మానుకోనల్లో వచ్చారు ఇక్కడికి. డాక్టర్ ఎంఎస్ఎస్ సాయి గారు, ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కిడ్స్ కాలేజ్. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ అయిన శ్రీమతి కేజీవి సరిత మేడం, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అండ్ సిఐడి, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్. మేడంకి ఘన స్వాగతం పలకాలి. మీరు కొంచెం గట్టిగా క్లాప్స్ కొడుతూనే ఉండాలి. గెస్టులందరూ వేదికను అలంకరించేశారు. ఇంకా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. మేడం అండ్ సర్స్ కొంచెం జ్యోతి ప్రజ్వలనతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామండి ఒకసారి. హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఓవర్ టు సార్. శ్రీ ఆత్కూరి సుబ్బారావు గారు, మా నాన్నగారు, అలాగే శ్రీమతి కేజీవి సరిత గారు, శ్రీమతి నళిని టీచర్ గారు, డాక్టర్ వివి రామకుమార్ గారు, డాక్టర్ ఎంఎస్ఎస్ సాయి గారు, అలాగే సభకి ముందు కూర్చొని ఉన్న పెద్దలు, పిల్లలకి నా శుభాశీస్సులు తెలియచేస్తూ, ఈరోజు ఇక్కడికి మనం ఎందుకు వచ్చామనే కారణం ఇందాక మా తోటి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సభ్యురాలైన శ్రీమతి స్వప్న గారు చెప్పారు. ఈ కార్యక్రమం ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ గుంటూరు. అసలు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఏంటి? ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది 1996లో గంప నాగేశ్వరరావు గారు అనే ఆయన స్థాపించారు. పిల్లలు కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళి చదువుకుంటున్నారు, కానీ వ్యక్తిత్వ వికాసం లోపిస్తూ ఉంది. ఆ వ్యక్తిత్వ వికాసం లోపించకుండా వాళ్ళల్లో ఈ వికాసాన్ని పెంపొందించాలని ఆయన ముందడుగు వేసి ఎంతోమంది ట్రైనర్స్ని తయారు చేశారు. అలాంటి వారమే నేనైనా, నళిని టీచర్ గారైనా, ఇంకా మా సభ్యులు ఎవరైనా. అలాంటి ఫౌండేషన్
మన రోటరీ, లయన్స్ ఎలా అయితే చాప్టర్స్ ఉన్నాయో అటువంటి చాప్టర్స్గా ఎక్కడో విదేశాల్లో మొదలై మన భారతదేశానికి వచ్చాయి. మన భారతదేశంలో మొదలుపెట్టి మనం ఎందుకు అక్రాస్ గ్లోబ్ వెళ్ళకూడదని చెప్పి ఆయన సంకల్పించి 2023 అక్టోబర్లో ఇంపాక్ట్ ఫౌండేషన్ వాజ్ టర్న్డ్ ఇన్ టు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. బిగ్ క్లాప్స్. ఆయన 1996లో నాటిన విత్తనము 6,000 పై చిలుకు ట్రైనర్స్గా భారతదేశం నలుమూలలో ఉన్నాయి అంటే నిజంగా ఎంతో గర్వించాల్సిన విషయం. ముఖ్యంగా మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ తరుణంలో వీళ్ళ వికాసం పెంపొందించే మాటల వల్ల వాళ్ళు ఆత్మహత్యల నుంచి మినహాయింపు చేసుకొని జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అటువంటి గొప్ప సంస్థ ఇది. ఇందులో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తూనే జీవితపు విలువల్ని చెబుతూ గుంటూరులో కూడా ఒక క్లబ్ లాంటిది స్టార్ట్ చేయాలని చెప్పేసి వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను తీసుకొని నా వంతు కృషి నేను చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. అందులో భాగంగానే 2024లో వచ్చిన 10వ తరగతి ఫలితాలు, ఇంటర్మీడియట్ ఫలితాలు, వీటి ద్వారా ఎటువంటి పిల్లలు కూడా నిరుత్సాహంతో ఉండిపోకూడదు, కృంగిపోకూడదు అని చెప్పి ఎంకరేజ్మెంట్ కోసం మేమున్నామని చెప్పేసి ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీ కన్నవారికి చెప్పుకోలేని ఏమన్నా ఉంటే కనుక మాకు చెప్పండి, ఎటువంటి దుర ఆలోచనలు చెయ్యకండి అని చెప్పి చాలా ప్రోత్సాహం చేసి చాలా మందికి ఊరట కలిగిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఎస్ఎస్సిలో అలానే ఇంటర్మీడియట్లో ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇలా చేపట్టిన ఈ కార్యక్రమానికి మాకు 18 రిజిస్ట్రేషన్స్ వచ్చినాయండి. 18 అంటే ఆయన చెప్పింది మాకు 5 ఎస్ఎస్సి, 5 ఇంటర్మీడియట్. ఎందుకంటే అందరినీ కూడా ఫెలిసిటేట్ చేయాలి అంటే అవ్వదు కాబట్టి 5 ఎస్ఎస్సి, 5 ఇంటర్మీడియట్ తీసుకోండి అన్నారు. మేము గూగుల్ ఫామ్ పంపించినప్పుడు 18 రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి. అందులో ఎవరైతే హైయెస్ట్ మార్క్ ఉన్నాయో అవి ఫిల్టర్ చేసుకొని వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానించినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మేము వస్తామండి అని చెప్పి పిల్లల్ని ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పేసి అని అన్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరి చేత చేయిస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చినప్పుడు మా కుటుంబ సభ్యురాలు కేజీవి సరిత గారు ఈజ్ ఆల్సో అన్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ గుంటూరు మెంబర్. ఆవిడ నాకంటే ముందు ఎప్పుడో ఇంపాక్ట్లో మంచి మోటివేషనల్ స్పీకర్గా, అలానే మీ అందరికీ తెలుసు ఎంత మంచి స్పీచెస్ ఆవిడ బయట ఇస్తారో అనేది కూడా. అటువంటి ఆవిడని నేను అడగగానే ఖచ్చితంగా నేను సభ్యత్వం తీసుకుంటానని చెప్పి ముందుకొచ్చి నేను అడగగానే వెంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయటం, అమౌంట్ పంపించటం. ఎందుకంటే ఆవిడకున్న బిజీ స్కెడ్యూల్లో పలకరిస్తే పలకటానికే చాలా కష్టంగా ఉంటుంది, అంటే బిజీ స్కెడ్యూల్ వల్ల. అటువంటి ఆవిడ మా క్లబ్లో జాయిన్ అవ్వటం, ఇలా అండి అని చెప్పి నేను చెప్పగానే కొంత సమయం తీసుకొని ఆవిడ ఈరోజు మాకు అవకాశం ఇచ్చి, ఎందుకు అవకాశం ఇచ్చానో ఇందాక గేట్లో నుంచి వచ్చేటప్పుడు కూడా చెప్పారు. పిల్లలు ఎవరైతే ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్లో వాళ్ళకి ఇలా ఫెలిసిటేషన్ అనగానే ఆవిడ చాలా ఈ ఒక్క రీజన్ మీదే ఆవిడ రావడానికి కూడా ముందుకు వచ్చారు. బికాస్ ఆఫ్ దట్ ఈస్ ఆల్ యువర్ క్రెడిట్. లేకపోతే కార్యక్రమానికి ఇక్కడ దాకా రావాలి అంటే ఎంతో పనులు మానుకోవాలి. ఆవిడ ఆల్వేస్ ఎంత బిజీయో మీ అందరికీ తెలుసు. అటువంటి ఆవిడ ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణం ముఖ్యంగా మీరు చదువుకొని మీరు చూపించిన ప్రతిభ. దానివల్ల ఆవిడ వస్తే మా కార్యక్రమానికి మంచి వెలుగు వస్తుంది అని ఒక చిన్న ఆశతో ఆవిడని అడగటం, ఆవిడ సహృదయంతో యాక్సెప్ట్ చేయటం
అంతా జరిగి ఈరోజు మెటీరియలైజ్ అయ్యి ఇక్కడికి రావటం జరిగింది. అలానే ఇంకొక మంచి టీచర్, ఆవిడ పేరు నళిని. ఆవిడ టీచ్ చేస్తారు. ఆ టీచర్ చేసే వృత్తినే ఆవిడ పేరుగా పెట్టుకొని నళిని టీచర్. ఆవిడ ఒక మంచి సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్. ఆవిడ హైదరాబాద్ నుంచి మన కోసం వచ్చారు. చూడండి, మీ అందరినీ ఎంకరేజ్ చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చారు. అడిగిందే తడువుగా నేను వస్తాను అని చెప్పి రావటం. అలాగే మీరు చూస్తే కనుక డాక్టర్ వివి రామ్ కుమార్ గారు మనకి గుంటూరులో వెటర్నరీ హాస్పిటల్ ఆపోజిట్లో షుగర్ వైద్య నిపుణులు. ఆయన మా క్లబ్ మెంబరే. అడిగింది తడువుగా నేను కూడా వస్తాను, ఎందుకంటే ఆయనకి విద్యార్థులంటే ఎంతో ప్రీతి. ఎన్నో క్లాసులు, ఎన్నో సెషన్స్, ఎన్నో లాఫ్టర్ థెరపీ క్లాసెస్ ఆరోగ్యంగా ఉంచడానికి ప్రజలందరినీ కూడా ఆయన ముందుండి నడిపిస్తారు. అటువంటి ఆయన కూడా మీ ముందుకు రావడానికి కారణం మీరే, మాదేం లేదండి. అలానే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్, ఒక డిపార్ట్మెంట్కి అధిపతి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవాళ అంతా రూల్ చేస్తుంది అదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఈ కాన్సెప్ట్సే. మరి వాటిల్లో నిష్ణాతులైన వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒకళ్ళు మెడికల్గా, ఒకళ్ళు ఇంజనీరింగ్ వైపుగా, ఎందుకంటే 10th వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు క్లారిఫై చేసుకుంటారు కెరియర్ బిల్డప్లో. ఇంటర్మీడియట్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే మెడికల్గా కానీ లేకపోతే ఇంజనీరింగ్గా కానీ అని చెప్పి ప్రొఫెసర్ ఎంఎస్ఎస్ సాయి గారిని ఆహ్వానించడం, ఆయన కూడా పాజిటివ్గా ఖచ్చితంగా నేను ముందుకు వస్తాను, ఎందుకంటే వాళ్ళు ఉదయం లేస్తే సాయంత్రం దాకా ఉండేది పిల్లలతోనే. అటువంటి ఆ వాళ్ళు మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి ఈరోజు మీ ముందుకు నిలబడి ఇక్కడ ఉన్నారు. ఇంత మంచి గొప్ప వ్యక్తుల ద్వారా మీరందరూ కూడా ఎంకరేజ్మెంట్ పొంది మీ రెస్పెక్టివ్ కెరియర్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టిన దానికి కారణాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఈ కార్యక్రమం చేయడానికి వేదిక కావాలి నాకు. మరి ఆ వేదిక ఎట్లాగా? ఒక బడిలో చేయొచ్చు, ఒక గుడిలో చేయొచ్చు. కేజీవి సరిత గారు లాంటి ఆవిడ నేను తీసుకొస్తే ఒక మంచి స్థానంలో చేయాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు, బాలసుబ్రహ్మణ్యం గారు మా రోటరీ మెంబర్, ఈ హాల్ అధినేత, మౌర్య క్యాటరర్స్కి అధినేత, బాబాయ్ అని పిలుస్తాను, నేను గురువు గారు అని పిలుస్తాను, నా పాటలు అంటే ఆయనకి చాలా మక్కువ. ఆయన్ని ఒక ఫోన్ చేసి, గురువు గారు నాకు ఇలా ఉంది, కార్యక్రమం చేసుకుంటాను, ఏమన్నా అవకాశం ఉందా, ఆ రోజు ఖాళీగా ఉందా అంటే, ఉంది నాన్న చేసుకో అన్నారు. వేరే మాట లేదు. ఈ హాల్ రెంట్ ఎంత ఉంటుందండి? వేలల్లో ఉంటుంది. మరి అలాంటిది అంత సహృదయంతో, వాళ్ళ పాప కూడా డాక్టరే. సో ఇందులో నుంచి డాక్టరు, ఇంజనీరు ఇలాంటి వాళ్ళు వస్తే ఎంత బాగుంటుందని ఆయనకి కూడా ఒక ఉత్సాహం ఇవ్వాలని చెప్పి ఆయన అక్కడ కామ్గా కూర్చొని ఉన్నారు మా గురువు గారు. బాబాయ్ గారు ఒక్కసారి నుంచోండి ప్లీజ్. ఈరోజు ఇక్కడ ఇంత ఘనంగా చేసుకుంటున్నాం అంటే కారణం దానికి మా సుబ్రహ్మణ్యం గురువు గారే. ఇక చివరిగా వస్తే, ఈ కార్యక్రమానికి మొత్తం కూడా వెనక ఉండి నడిపించిన శక్తి ఏదైనా ఉంది అంటే అది మా నాన్నగారు ఆతుకూరి సుబ్బారావు గారు. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ కండక్టింగ్ ఇన్ అసోసియేషన్ విత్ ఆతుకూరి వెంకటలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. బికాస్ ఆఫ్ ఇది మా అమ్మగారి పేరు మీద స్థాపించిన ఎడ్యుకేషనల్ ట్రస్ట్. మా అమ్మగారికి చదువు అన్నా, చదువుకున్న వాళ్ళన్నా, చదువు చెప్పే వాళ్ళన్నా ఎంతో మమకారం. మా నాన్నగారు చదువుకుంది 5వ తరగతి, కానీ హీ విల్ స్పీక్ 4 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్లీ. మా అమ్మగారు చదువుకుంది 8వ తరగతి, కానీ ఐఎమ్ ఏ PhD హోల్డర్. ఐఎమ్ ఏ సింగర్, ఐఎమ్ ఏ మ్యూజిషియన్, ఐఎమ్ ఏ కంపోజర్, ఐఎమ్ ఏ రైటర్. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ పునికి పుచ్చుకున్నాను నేను, ఓర్పు సహనాలతో సహా. అటువంటి గొప్ప వ్యక్తులకి నేను పుట్టడం, ఇటువంటి వాటిల్లో సంస్థల్లో ముందుకు వెళ్ళటం, నేను ఇలా చేస్తున్నాను అంటే మారు మాట కూడా లేదు. ఎందుకు, ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది అవేమీ అడగరు ఆయన, వెళ్ళి చేయి. అంతటి ప్రోత్సాహం ఇస్తున్న మా నాన్నగారికి నిజంగా మీ అందరి ముందు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ నాన్న.
Now I am going to invite Miss Mohana Ragashruti, she is my elder daughter, to introduce the guest, Srimati Nalini teacher. Thank you so much. I have to stand before you all to introduce Srimati Nalini Goteti Garu. Now, Nalini Goteti Garu is a psychologist and a life skills trainer, hailing from a physical science teaching background. She found her passion in public speaking and trainings during her journey as a science faculty, who has always given preference in practical knowledge over textbooks, identifying the need on scope and life skills, training in enriching the personal and professional lives of people. Nalini Goteti Garu has conformed herself into a full-time qualified trainer through Train the Trainer workshop conducted by Impact Foundation in 2017. She now designs and conducts training programs for employees, students, teachers, and aspiring trainers on life skills, career guidance, employment skills, study and teaching skills. Nalini Goteti Garu, as a counselor, has been addressing the very important mental health problems and methods of adolescents, women, and also family being. Her qualifications are MSc Physics, MSc Psychology, BEd. She is a trained trainer in life skills and safety skills, NLP Master Practitioner, CBT, EFT Practitioner. She addressed 10,000 plus audience through public speaking, 5,000 plus trainees through various skill training programs, 3,000 plus children through value-based training programs, 1,000 plus women through women empowerment programs, 100 plus people through counseling services. She designed workshops like effective public speaking skills, young minds, value-based skills, Shreyobilashi prevention of child sexual abuse, essential life skills for students, WHO prescribed skills program for school students, and even stress management for employees, gender sensitization, adults and children, menstrual and child safety programs, women and students, even effective teaching techniques, teachers, Shiro workshop, women empowerment. She offers training programs like goal setting sessions, stress management techniques, train the trainer workshops, teaching trainings, study skills, and also mental health sessions. She received various awards and acknowledgements. Ugadi Pratibha Punaskaram by Telangana Working Journalist Association, felicitation by Ratchakonda Police Commissionerate for Counseling Services, Genius Book of Records participation in mental health awareness sessions, Best Mentor Women Cell in Charge, Impact Foundation, Best Coordinator, Impact Foundation. Ma'am, hearty welcome to you. Now I hand over the mic to Veera garu. Okay, Nalini garu. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. సరితా మ్యామ్కి, అలాగే రామ్ కుమార్ గారికి, ఆతుకూరు సుబ్బారావు గారికి, ఎంఎస్ఎస్ సాయి గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తలచి చేపట్టి నిర్వహించి వీటన్నిటికీ కార్యక్రమాలు చేస్తున్న మా నాది వీరరాఘవది ఒక డిఫరెంట్ పలకరింపు మాట. ఆయన నాకు అన్న తమ్ముడు, నేను ఆయనకి అక్క చెల్లి రెండు కూడా. సో ఆయన నన్ను అక్క చెల్లి రెండు కలిపి ఆచే అని పిలుస్తుంటాడు అనమాట. అంటే అక్క అలాగే చెల్లి అన్నట్టు. అంటే ట్రైనింగ్ ఫీల్డ్లో సీనియర్ని కాబట్టి అక్క, వయసు పరంగా చిన్నదాన్ని కాబట్టి చెల్లి అని రెండు కలిపి ఒక కొత్త పిలుపుతో మొదలుపెట్టారు. సో సమ్హౌ సచ్ ఎ వండర్ఫుల్ నైస్ జెంటిల్మెన్. మెయిన్గా సరితా మ్యామ్ని వాళ్ళు చూస్తుంటే నాకు అనిపిస్తుంది, మా
రీసెంట్గానే మేము మా గురుగారు శ్రీ శ్రీనివెన్నెల సీతారామ శాస్త్రి గారి జయంతి కార్యక్రమాలు చేసుకున్నాం. దానికోసం ఒక పుస్తకం రాశాను కూడా. అందులో వీరా కూడా ఒక ఆర్టికల్ రాశారు, నేను కూడా ఒక ఆర్టికల్ రాశాను. మా బుక్ లాంచ్లో సందర్భంగా మేము హైదరాబాద్లో కలవడం జరిగింది. ఆ రోజు మా గురుగారి పాటలు ఎన్నో పునశ్చరణ చేసుకున్న సందర్భంలో ఈరోజు నాకు అదే గుర్తొస్తుంది. మ్యామ్ని చూస్తే ఒక పాట ఉంది, తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అని. ఈరోజు మేడం తన ఆఫీసు, తన వర్క్ అన్నీ వదిలేస్తే నిజంగానే వసంతం మన కోసం తరలి వచ్చినట్టే ఉంది. ఎందుకంటే మేడంని మనం కలవాలి అంటే ఒక కాంటెక్స్ట్ ఉండాలి, ఒక మీటింగ్ ఉండాలి, ఒక అపాయింట్మెంట్ ఉండాలి. ఏమీ లేనిది ఊరికే వెళ్ళి వాళ్ళ టైం మనం వేస్ట్ చేయలేము. సో మేడం మన కోసం ఇక్కడికి రావడం అనేది నిజంగా వసంతం కదిలొచ్చినట్టుగానే ఉంది. అండ్ అలాగే మిగిలిన గెస్ట్లు అందరూ కూడా ఎవ్రీవన్ ఈజ్ బిజీ ఇన్ దేర్ ఓన్ ప్రొఫెషన్, ఎవరు తక్కువ కాదు. అలాంటి సందర్భంలో నాకు కూడా ఈ సభలో ఒక భాగం ఇచ్చినందుకు ముందుగా మా వీరాకి ఫస్ట్ ధన్యవాదాలు. అండ్ సార్ సుబ్బారావు గారికి కూడా చాలా ధన్యవాదాలు. 2021లో మొదలుపెట్టి వాళ్ళు ఇలాంటి చదువుకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అంటే చాలా సంతోషం అనిపించింది. మనకి సనాతన ధర్మంలో ఒక పద్ధతి ఉంటుంది, ఎవరైనా ఇంకొకరిని పరిచయం చేసుకోవాలి అంటే ప్రవర అని చెప్తారు. అంటే ఫలానా ఋషుల నుంచి వచ్చాను, ఫలానా గోత్రం, ఫలానా వారి మనవణ్ణి, ఫలానా వారి కొడుకుని, ఇటువంటి వాడిని నేను మీకు నమస్కరిస్తున్నాను అని చెప్తారు. అదొక అలవాటు ఉంటుందన్నమాట. అది మనకు సనాతన ధర్మంలో మొదటి నుంచి ప్రవర అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం కొత్త మెథడ్స్ వచ్చాయి కాబట్టి మన గురించి మనం చెప్పుకోవడం తక్కువ కాబట్టి మన కోసం ఇలాంటి పాపలు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి మనం ఎంత చాటభారతం ఇస్తే అంత చాటభారతం చదువుతారు పాపం. సో మన కోసం మనం చెప్పుకోవడంలో తప్పేమీ లేదు, చెప్పడం అంటే అర్హత కూడా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చదువుకున్న పిల్లలకి, బాగా మార్కులు వచ్చిన పిల్లలకి ఈరోజు ఒక ఫెలిసిటేషన్ ఇస్తుంటే దానికి పాల్గొనే అర్హత నాకేంటి అంటే ముఖ్యంగా మా అమ్మగారు. ఎందుకంటే మా ఇంట్లో ఎవ్రీ అదర్ ఉమెన్ ఈజ్ ఏ టీచర్. బై డిఫాల్ట్ ఆడవాళ్ళందరూ టీచర్లే మా దాంట్లో. అలానే నేను కూడా టీచింగ్తోనే స్టార్ట్ చేశాను. కాకపోతే మా అమ్మగారు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోవటం వల్ల చాలా చిన్న వయసులోనే తన చదువుని డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సో ఆవిడ కానీ పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టాక మా అన్నయ్యతో పాటుగా ఆవిడ మళ్ళీ ఏబీసీడులు దిద్దడం మొదలుపెట్టి మళ్ళీ చదువుని కంటిన్యూ చేసి ఆవిడ ఎంఏ హిందీ కంప్లీట్ చేశారు. హిందీ టీచర్గా ఇప్పటికి 40 సంవత్సరాలు ఆవిడకి ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. సో ఆవిడకున్న ఆర్థిక పరిస్థితుల్లో మళ్ళీ జీవితాన్ని మొదలు పెట్టవలసి వచ్చినప్పుడు యాక్చువల్గా ఏదో ఒక సంపాదన మార్గం కోసం ఏదో ఒక షాపులో సేల్స్ ఉమెన్ గానో ఎట్లనో జాయిన్ అయిపోవచ్చు. కానీ ఆవిడ అలా చేయలేదు. చదువుని ఎక్కడ వదిలిపెట్టానో మళ్ళీ చదువుతో అక్కడే చేయాలని చెప్పి మళ్ళీ అప్పుడు మెట్రికులేషన్ అవి స్టార్ట్ చేశారన్నమాట. సో చదువు యొక్క విలువ అంత బాగా తెలుసు. ఆవిడ కడుపును పుట్టినందుకే నాకు ఈ అర్హత ఉందని నేను అనుకోవచ్చు అసలు. అలాగే నేను ఫిజికల్ సైన్స్ టీచర్గా చేస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి అంటే నేను 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి పాఠాలు చెప్పడం అలవాటు. ఆబ్వియస్గా అమ్మల టీచర్ అయితే ఇంట్లో ట్యూషన్లు ఉంటాయి, మేము కూడా ట్యూషన్లు చెప్తూ ఉంటాం. సో 6th క్లాస్ పాస్ అయితే 4th క్లాస్ వాళ్ళకి, 7th క్లాస్ పాస్ అయితే 5th క్లాస్ వాళ్ళకి ట్యూషన్లు చెప్పడం మామూలే. ఇది టీచర్ల పిల్లలు ఎవరు ఉంటా వాళ్ళకి తెలుస్తుంది, ఇదంతా అనుభవం ఉంటుంది వాళ్ళకి. సో అలా మొదలు పెట్టుకుంటే నాది టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఒక 20 ఏళ్ళ పైన దాటిపోయింది. మనం ఏదైనా ఒక పనిని చాలా కాలం చేసిన తర్వాత అందులో ప్రామాణికంగా పైకి కనిపించే దానికంటే దాని వెనకాల ఉన్న మౌలికమైన విషయాల వైపుకి మనం చేరగలుగుతాం. ఎందుకంటే అదే పని ఎక్కువ కాలం చేయడం వల్ల. ఇలా జరుగుతున్న సందర్భంలో అసలు చదువు, ఈ ఫిజిక్స్ కానీ ఏదైనా సబ్జెక్ట్ ఎందుకు చదువుతున్నాము, ఏ సబ్జెక్ట్కి ఇంకో సబ్జెక్ట్కి కనెక్షన్ ఏంటి, ఇలాంటివన్నీ ఆలోచనలు నాలో మొదలైనవి. ఒక 10-12 ఏళ్ళు అయిన తర్వాత సోషల్ టీచర్ వస్తున్నారు, గంట కొట్టేంత వరకు ఆవిడ సబ్జెక్ట్ చెప్పుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంగ్లీష్ ఆవిడ వస్తున్నారు, ఆవిడ సబ్జెక్ట్ చెప్పుకుంటున్నారు, గంట కొట్టాక వెళ్ళిపోతున్నారు. తెలుగు వాళ్ళు వస్తున్నారు, ఫిజిక్స్ వాళ్ళు వస్తున్నారు, కెమిస్ట్రీ వాళ్ళు వస్తున్నారు. ఏ టీచర్కి ఆ టీచర్ వచ్చి నా సబ్జెక్టే ఇంపార్టెంట్ అంటారు. ఈ మధ్యలో మ్యాథ్స్ అయినా 1/2 మార్క్ వచ్చినా 4 కొడతాడు, 1/2 మార్క్ పోయినా ఆయన కొడతాడు. నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఒక స్టూడెంట్లో ఒకలా అర్థమైంది, కానీ ఒక టీచర్లా అర్థమైంది. ఇంకోలా అర్థమైందంటే మనందరం కలిసి కదా పిల్లల్ని వికాసం వైపు నడిపించాల్సింది. మనందరం ఏదో పిల్లల్ని వైపు తలొక తాడు కట్టేసి ఎవరి దారిన వాళ్ళని లాగేసుకుంటున్నామేమన్న భావన నాకు వచ్చింది. అప్పుడు ఏమైపోతారు, మజ్జిగలో వేసిన కవ్వల్లాగా వాళ్ళు చిలికి లేదు అందరూ చేస్తే బలంగా ఏ టీచర్ లాగగలిగితే పిల్లలు అటువైపుకి వెళ్ళిపోతారు. బలంగా లాగగలిగిన టీచర్ అంటే ఏంటి, ఇక్కడ బలం అంటే భయం.
ఏ టీచర్ భయపెడతారు, ఏ టీచర్ ఎక్కువ ఇంపోజిషన్ ఇస్తారు, ఏ టీచర్ పనిష్మెంట్ ఇస్తారు అన్నదానికి పిల్లలు ఆ సబ్జెక్ట్ ఎక్కువ చదవడం మొదలు పెడతారు. ఇలాంటి ఆలోచనలు మొదలై మెల్లగా నేను అసలు చదువు ఏంటి, చదువు తాలూకు ఉద్దేశాలు ఏంటి, హిస్టరీ ఎందుకు చదవాలి, ఇంగ్లీష్ ఎందుకు చదవాలి, చాలామందిని నేను మా సోషల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి నేను అడిగేదాన్ని, హిస్టరీ ఎందుకు చదవాలి పిల్లలు, మీరు ఎప్పుడైనా మీ లెసన్ మొదలు పెట్టేటప్పుడు హిస్టరీ చదవండి అని చెప్తారు, ఈ లెసన్ చదవండి అని చెప్తారు, కానీ ఎందుకు చదవాలో ఎప్పుడైనా చెప్పారా? మా గురువుగారి పాట ఇంకోటి ఉంటుంది, బోడి చదువులు వేస్తూ నీ బుర్రంతా భోంచేస్తూ ఆడిచూటి క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు అని. అందులో ఒక లైన్ ఉంటుంది, చిరపుంజిలోని చినుకెంతైనా తడుస్తుందా నీ జుట్టు, తారడారి గోలెందుకురా గోదావరి ఒడ్డునుంటూ అని. వీరప్పని కొట్టేసి ఉంటాడు అశోకుడు ఎప్పుడో నాటిన చెట్లు, పాత డేట్లు బట్టి వేస్తూ అసలు ఏంటి కుస్తీ పట్లు అని ఓ పాట ఉంటుంది. సో ఆయన అడిగిన చాలా మౌలికమైన ప్రశ్నలు నాలో కూడా చాలా ఆలోచన తీసుకొచ్చాయి. అయితే ఇలా వెతుకుతున్న సందర్భంలో ఏ సబ్జెక్ట్ అయినా కొన్ని విలువలు నేర్పడానికి మాత్రమే మన ముందున్న ముఖమేమో సమాచారం, కానీ వెనకాలన్న మనసేమో దాని నుండి మనం తెలుసుకోవాల్సిన విలువ. ఒక దేశం తాలూకు మనం ఒక పోరాటం గురించి నేర్చుకుంటున్నామంటే, ఒక స్వాతంత్ర పోరాటం రివల్యూషన్ గురించి నేర్చుకుంటున్నాము అంటే, ఒక దేశంలో కానీ ఒక సమాజంలో కానీ రివల్యూషన్ స్థాయికి మనుషుల యొక్క ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయి ఉంటుందంటే ఆ పరిస్థితులు ఏమై ఉంటాయి, వాళ్ళ మౌలికమైన అవసరాలని కూడా గమనించని నాయకుల మైండ్ సెట్ ఎలా ఉండుంటుంది, ఇవన్నీ కూడా మనకు అన్నీ అర్థం అవ్వాల్సిందే. ఎదురుకుండా ఉన్న సమాచారం కేవలం డేట్లు వెనకాల అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మేము చదువుకునే రోజుల్లో తెలుగులో ఒక మంచి పాఠం ఉండేది, జరిత హృదయం అనే ఒక మంచి పాఠం ఉండేది తెలుగులో. అంటే కాండవ దహనం జరుగుతూ ఉంటే, కాండవ వనం దహించబడుతుంటే, శ్రీకృష్ణుడు వాళ్ళకి వరం ఇస్తే కాండవ దహనం జరుగుతూ ఉంటే, ఆ దహనంలో భాగంగా చిన్న ఒక పక్షి దాని గూడు కూడా కాలిపోతూ ఉంటే, అరే ఇలా కాలిపోతుంది, ఇలా అగ్ని వచ్చేస్తుంది, నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక ఆ తల్లి బాధపడుతూ ఉంటుందన్నమాట, నా పిల్లల్ని కాపాడుకోలేకపోతానే అని. ఆ పాఠం చదివిన మాకు ఎంపతి అంటే ఏంటో తెలిసింది. అంటే మరొకరి బాధని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ పాత్రలో ఉండి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇలా చదవాలి పాఠాలు, ఇలా చెప్పాలి పాఠాలు. సో ఇక్కడ మంచి మార్కులు వచ్చిన పిల్లల్ని కూర్చోబెట్టి ఇప్పుడు మీరు ఎందుకు చదువుతున్నారు, ఎలా చదవాలి, మీరెందుకు చెప్తున్నారు అని అనుకుంటే, మీరందరూ బాగా మార్కులు తెచ్చుకున్నారు, ఎందుకంటే బాగా ఎగ్జామ్స్ రాశారు కాబట్టి. కానీ నేను ప్రశ్న అడుగుతున్నా, బాగా ఎగ్జామ్స్ రాశారు, బాగా అర్థం చేసుకున్నారా, బాగా మనసుకు తీసుకున్నారా, దానిలో ఉన్న సారాన్ని గ్రహించారా? మీరు సైన్స్ చదివినా, సోషల్ చదివినా, తెలుగు చదివినా, భాషలు అసలు సైన్స్, సోషల్, మ్యాథ్స్ కంటే కూడా భాషలు చాలా ముఖ్యం. ఎందుకంటే భాష తెలుసుకుంటే భావం తెలుస్తుంది, భావం తెలిస్తే భావోద్వేగం తెలుస్తుంది, భావోద్వేగం తెలుసుకోగలిగితే వ్యక్తిత్వం నిలబడుతుంది, వ్యక్తిత్వం ఉన్న వారితోనే సమాజం తయారవుతుంది. సో భాషకే ఎక్కువ విలువ. మీ పిల్లలు ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మీరు ఇప్పుడు ఏదైతే స్టార్స్ ఆఫ్ సక్సెస్ అన్నారో నిజంగానే మీరు స్టార్స్. ఎందుకంటే ఒక అకంప్లిష్మెంట్ చేశారు, ఒక టార్గెట్ పెట్టుకొని సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ అయ్యారు. ఇక్కడి నుంచి మీ అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి యూ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ యువర్ సెల్ఫ్. ఇందాక చెప్పిన పాఠంలోనే కంటిన్యూషన్గా చెప్తారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మార్కుల కోసం ఏడవలేదురా ఏ సైంటిస్టు, నీ ఏ రంగంలో ఉందో కనిపెట్టు నీ ఇంట్రెస్ట్, దానిలో నువ్వు కష్టపడటం మొదలు పెట్టావంటే అప్పుడు నీ రేస్ని నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని చెప్పి. సో ఇది ఏదైతే మీకు ఇవాళ హయ్యెస్ట్ మార్క్స్ కానీ ఇక్కడ వచ్చే ఫెలిసిటేషన్ ఏదైతే ఉందో దీన్ని పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్గా తీసుకోండి. ఈ బాగా మార్కులు రావడం అనేది మీకు ఎడిషన్ కావాలే తప్ప ఇది మీకు పనిష్మెంట్ అవ్వకూడదు. దయచేసి అప్పుడు 10th ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి చెప్తున్నాను, ఎందుకంటే ఒక్కొక్కసారి పిల్లలకి మంచి మార్కులు రావడం వాళ్ళకి చాలా పెద్ద ప్రెషర్ అయిపోతుంది. బాగానే మార్కులు వచ్చాయి కదా, ఇప్పుడు ఇంటర్లో ఎందుకు రావు అంటారు, ఇంటర్లో వస్తే ఇంజనీరింగ్లో ఎందుకు రావు అంటారు. పొరపాటున వాళ్ళు ఏదైనా రేపొద్దున వచ్చి నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అవుతానో లేకపోతే నేను ఫలానాది ఇంకోటి చేస్తానంటే ఎందుకురా, చదువు బాగా చదవగలిగిన వాడు ఎందుకు చెప్పు అనవసరంగా ఇవన్నీ అంటారు, అవునా కదా? సో మీరు బాగా చదవడం అనేది మీరు ఇష్టంతో చదివిన ఒక మంచి కార్యక్రమంలాగా అవ్వాలి తప్ప మీ మార్కులు మీకు భవబంధన కాకూడదు. దయచేసి మీరు అందుకు గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు కూడా అందుకు సహకరించండి. బాగా చదివినప్పుడు, బాగా చదివారంటే బాగా ఇష్టపడుతున్నారు అని అర్థం, దాన్ని బాగా ఇష్టపడి చదువుతున్నారు.
అంటే వాళ్ళు ఇష్టపడ్డారు అంటే వాళ్ళు ప్రతిభను కనబరుస్తారని అర్థం. సో జీవితాంతం వాళ్ళు ఇష్టమైన దాన్ని మీరు ప్రోత్సహిస్తూ ఉండండి, ఇదే ప్రతిభ వాళ్ళు కనబరుస్తూనే ఉంటారు, అది ఏదైనా కానివ్వండి. దయచేసి అందుకు వాళ్ళు సహకరించండి. పిల్లలు కూడా మీరు ఏదైతే అద్భుతంగా ఇంత మంచి ప్రతిభ వచ్చినందుకు గాను ముందుగా మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఇట్స్ నాట్ సో ఈజీ. కొన్ని లక్షల మంది రాసినప్పుడు, ఎందుకంటే బాగా మార్కులు రావడం పెద్ద విషయం కాదని ఎవరంటారో తెలుసా? ఒక మార్కు 2 మార్కులతోనూ ఫెయిల్ అయినవాడు, సరిగ్గా మార్కులు రానివాడు చెప్తాడా మార్కులు రావడం పెద్ద విషయం కాదని. అంటే అందరిని ద్రాక్ష పుల్లనా అన్నట్టు. రాసిన వాళ్ళకి తెలుస్తుంది అందులో ఉన్న ఇబ్బంది ఏంటో, రాసిన వాళ్ళకి తెలుస్తుంది అందులో ఉన్న ప్రతిభ ఏమిటో. సో నేను బాగా మార్కులు రావడం ఖచ్చితంగా గొప్ప విషయమే అంటున్నా, కానీ ఈ బాగా మార్కులు రావడం అంటే మీ ప్రతిభ, మీ ఇంట్రెస్ట్. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అనే దాన్ని పట్టుకోండి, అందులో ఉన్న ఆత్మను పట్టుకోండి. మీకు ఏది ఇష్టమైన ఫ్యూచర్ అంటే ఏ ఇష్టమైన పని ఉంటే దాంట్లో మీకు ఇష్టమైన కెరీర్ మీరు దాన్ని ఎంచుకొని మీరు హ్యాపీగా మీ ఫ్యూచర్ ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. ఒక సైకాలజిస్ట్గా మాకు వచ్చే కేసెస్లో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే బాగా చదవరా, బాగా తెలివిలేవా, తెలియని వాళ్ళ కాదు, కొన్ని చిన్న చిన్న మౌలికమైన మానసిక విషయాలు ఉంటాయి, వాటి వల్ల వాళ్ళు మానసికమైన ఒత్తిళ్ళకు కానీ మానసికమైన బాధలకు కానీ ఇబ్బంది పడుతున్నారు. మధ్య ఒక కేసులో చాలా బాగా చదివే వ్యక్తి, చాలా బాగా గొప్ప రెనౌడ్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నారు, కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే హీ స్లోలీ ఫాలింగ్ ఇన్ టు డిప్రెషన్. మెల్లగా డిప్రెషన్లోకి జారిపోతున్నారు. మోటివ్ లేదు, లైఫ్లో ఏం చేద్దామన్నా మోటివ్ రావడం లేదు. ఎండ్ డేట్స్ వచ్చేస్తున్నాయి, సబ్మిషన్స్ జరగట్లేదు, ఎగ్జామ్స్ రాయడం లేదు. వాళ్ళ హెచ్ఓడి అది అబ్జర్వ్ చేసి పేరెంట్కి ఫోన్ చేస్తే ముందు తీసుకొస్తే ఏం చేయాలి అంటే వీ విల్ గో ఫర్ ఎ కౌన్సిలర్ అని. నేను కూడా ఆ కేసులో కొంత అసోసియేట్ అయ్యాను. అందులో తెలిసింది ఏంటి అంటే దట్ స్టూడెంట్ వాజ్ అ వండర్ఫుల్ స్టూడెంట్ రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. ప్రతి చోట ప్రతి ర్యాంకులే, కానీ ఈ చదివే దీంట్లో హీ యాక్చువల్లీ లాస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ ఫిజికల్ వర్క్ యాక్టివ్నెస్. అది కొన్ని ఏళ్ల తర్వాత అది ఏమైపోయింది అంటే అతనిలో ఒక రకమైన ఫెటిగ్ని డెవలప్ చేసేసింది. ఇప్పుడు మోటివ్ క్రియేట్ చేయడం కోసం సైకలాజికల్గా అతనికి కౌన్సిలింగ్ ఇస్తుంటే రోజు కొంచెంసేపు నడవండి అని కానీ, రోజు కొంచెంసేపు బ్యాడ్మింటన్ ఆడండి కానీ, రోజు కొంచెంసేపు ఏదైనా గేమ్ పెడుతుంటే హీఈస్ నాట్ ఏబుల్ టు ప్లే బికాజ్ హీ నెవర్ ప్లేడ్ ఎట్ ఆల్. సో చదువు ఏదైతే చదువుకుంటున్నారో దాంతోపాటు శారీరకం, మానసికం, అలాగే వ్యక్తిత్వం. మనకు తెలుగులో చక్కగా అంటారు మనస వాచ కర్మణ. మీ మనసు మీరు తీసుకోబోయే కెరీర్లో ఉండాలి. మీరు మాట్లాడే మాట, మీరు చెప్పేది, మీరు ప్రబోధించేది, మీరు 10 మందికి చూపించే మార్గం మీరు ఎంచుకున్న దాంట్లో అయ్యి ఉండాలి. అలాగే మీరు చేసే పని మీరు ఎంచుకున్న దాంట్లో మీరు పూర్తి నిజాయితీతో అయితే అది మీరు ఏది తీసుకున్నా కూడా మీరు అద్భుతమైన వ్యక్తులుగా దాంట్లో ఖచ్చితంగా అయి తీరుతారు. అది ఇప్పటి నుంచి మీరు మీ మార్గాలు వేసుకోవడానికి, ఒక్కొక్క అడుగు వేసుకోవడానికి ఇది మంచి అవకాశం. కాబట్టి ఎలాగూ దేనిపైన దృష్టి లేని పిల్లలకి ఇవన్నీ చెప్పి అనవసరం, కానీ మీకు ఏదో ఒక దృష్టి ఉండి దానిలో ఉన్నారు కాబట్టి మీరు మరింత మీకేం కావాలి కంగారు అస్సలు పడద్దు. దయచేసి కెరీర్ చూస్ చేసుకోవడానికి అసలు కంగారు పడకండి, అసలు కంగారు పడద్దు. మీరు టైం తీసుకోండి, డిఫరెంట్ ప్రొఫెషన్స్ అబ్జర్వ్ చేయండి, ఏది చూస్తే అదే చేయాలనిపిస్తుంది. ఇవాళ దీని గురించి తెలుసుకుంటే ఇదే చేద్దాం అనిపిస్తుంది, రేపు ఇంకోటి తెలిసి అదే చేద్దాం అనిపిస్తుంది. కానీ కొంత టైం తీసుకొని అన్నిటి గురించి తెలుసుకోండి. రోజు అన్నిటి గురించి తెలుసుకున్న ఆఖరుగా కొద్ది రోజులు అయిన తర్వాత కూడా మీ మనసులో, మీ మెదడులో ఏదైతే నిలిచిపోయి ఉంటుందో ఎక్కువ కాలం, అది మీరు కెరీర్గా ఎంచుకోవచ్చు హ్యాపీగా. నేను ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ డాన్సర్ యామిని కల్లూరి గారిని, ఆవిడతో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు చాలా ప్రొఫెషన్స్ ఉండగా మీరు ఈ డాన్సింగ్ ప్రొఫెషన్ ఎందుకు తీసుకున్నారు? పైగా ఆవిడ ఆంధ్రాలో నేర్చుకొని, హైదరాబాద్లో నేర్చుకొని, ఆవిడ న్యూయార్క్లో అక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టి అక్కడ డ్యాన్స్ నేర్పిస్తుంటారు, పర్టికులర్గా క్లాసికల్ డ్యాన్స్. ఎంత అద్భుతంగా ఆవిడ నృత్యం ఉంటుందంటే ఆత్మ నర్తిస్తున్నట్టే ఉంటుంది, శరీరం కూడా కాదు. ఆవిడని అడిగా మీరు ఎందుకు ఇది ఎంచుకున్నారు అంటే ఆవిడ ఒకటే చెప్పింది, మనం దేన్ని మన కెరీర్గా కానీ ప్రొఫెషన్ కానీ ఎంచుకోవాలి అంటే ఈరోజు దానికోసం మనం ఎంత కష్టపడి ఒళ్ళు మనసు అంతా అలసిపోయి ఇంకొక నిమిషం నేను ఈ పని చేయలేను, లేకపోతే ఇంకొక నిమిషం నా శరీరం సహకరించదు అనిపించేంతవరకు కష్టపడి ఈరోజు పడుకున్నా రేపొద్దున మళ్ళీ నిద్ర లేచాక అదే పని చేయాలనిపిస్తే అలాంటి దాన్ని మనం కెరీర్గా ఎంచుకోవాలి అని చెప్పిందారు.
సో టీచింగ్ ప్రొఫెషన్లోంచి నేను ట్రైనింగ్ ప్రొఫెషన్లోకి వచ్చి 6 ఇయర్స్గా ఈ ట్రైనింగ్స్ చేస్తున్నా. ఇలాగే మేము ఎన్నెన్నో ఊళ్ళు తిరుగుతూ ఉంటాము. ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఒక సిలబస్ క్రియేట్ చేయడం, ఒక పీపీటీ చేయడం, మాకు ఎగ్జామే. ప్రతిదీ ఎగ్జామే. అయినా ప్రతిసారి చేస్తున్నామంటే ఓన్లీ బికాస్ దట్ ఈస్ ప్యాషన్. అలాంటిది మనం కెరీర్గా తీసుకుంటే డబ్బులు వస్తాయి, ప్రశాంతంగానూ ఉంటాము, ఎదుగుదల ఉంటుంది, ఆనందంగానూ ఉంటాము. సో ఇలా చెప్పుకుంటూ పోతే అంటే మేడం లాంటి వాళ్ళు ఉండగా కొంచెం మాట్లాడటం అనేది కాస్త అతి ధైర్యమే. ఎందుకంటే మేడమే చాలామందిని మోటివేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే నా పాత్ర నాకు ఇచ్చినందుకు గాను నా పాత్రకి నేను న్యాయం చేయాలి కాబట్టి, నిర్వహించాలి కాబట్టి ఈ 4 విషయాలు మీతో చెప్పాలనుకున్నాను. దయచేసి ఇప్పుడు స్టార్స్ ఆఫ్ సక్సెస్ అన్నారు. ఈవెన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇఫ్ యూ సీ ద పీక్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎనీ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు ఎవరైతే 10 మెంబర్స్ వచ్చారు కదా, ఒకసారి వాళ్ళంతా లేవండి, ఒక్కసారి లేవండి. ఒక్కసారి మీ చేయి ముందుకు పెట్టండి. ప్రామిస్ చేస్తామే అలాగా. చేయి ముందుకు పెట్టండి, నాతో పాటు చెప్పండి. స్టార్స్ ఆఫ్ సక్సెస్ అయిన మేము, గట్టిగా, జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఫెయిల్ అయినా, అండర్ పెర్ఫామ్ అయినా మా మనోధైర్యాన్ని ఏ మాత్రం కోల్పోము. వీ విల్ ఫైట్ బ్యాక్, వీ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఎన్నిసార్లు పడ్డా లేస్తాం, లేచి చూపిస్తాం. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ద ప్రామిస్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. బట్ హవెవర్ లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. సో ఎప్పుడు ఎక్కడ మీకు ఎలాంటిది వచ్చినా ఏం పర్వాలేదు. ఇట్స్ ఆల్వేస్ దేర్. యూ కెన్ జస్ట్ అలా ల్యాడర్ని ఎక్కుతూ ఉండొచ్చు, పర్వాలేదు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినా కూడా, మౌంట్ ఎవరెస్ట్ పైకి ఎక్కేసాడు అనుకోండి, వాడు అక్కడే ఉండిపోతాడా? అక్కడే డిన్నర్ వండుకొని బంగాళదుంప ఫ్రై తింటూ అక్కడ కూర్చోడు, చచ్చినట్టు కిందకి వస్తాడు ఎవడైనా సరే, కొంతకాలమైనా సరే తప్పదు. సో ఎంత పీక్స్లోకి వెళ్ళిన వాళ్ళమైనా సరే పీక్స్ వెళ్ళేంత వరకు వెళ్తాం. రోలర్ కోస్టర్ రైడ్ చూడండి, రోలర్ కోస్టర్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే పైకి వెళ్తుంది, కిందకు వచ్చేటప్పుడు మనకేం ఇంజిన్ ఆన్ చేయడు వాడు, ఎందుకంటే పైకి వెళ్ళడానికి ఉపయోగించిన ఫోర్స్ చాలు కిందకు ఆటోమేటిక్గా పడిపోవడానికి. సో దయచేసి ఏ సక్సెస్ వచ్చినా ఏదొచ్చినా సరే అది మిమ్మల్ని నిలబెట్టే ఊతల్లా చూసుకుంటూ, మీ మనోధైర్యాన్ని పెంచుకుంటూ, మీరు హ్యాపీగా మరిన్ని మంచి విషయాలు చేయడానికి కావాల్సిన మనోధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని, అదేవిధంగా మీకు ఆ లక్ష్య సాధనం చూసే మార్గదర్శకత్వాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వీర గారి తల్లి ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ఈరోజు సంతోషిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు, పిల్లలకి ఇట్లాంటి సహకారం ఇస్తున్నందుకు, మేడం లాంటి వాళ్ళు, సార్ లాంటి వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చినట్టుకు ఆవిడ ఎక్కడున్నా కూడా మీ అందరినీ దీవిస్తూ ఉంటారు, మిమ్మల్ని కూడా దీవిస్తూ ఉంటారని ఖచ్చితంగా కోరుకుంటూ వెంకటలక్ష్మి గారికి కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే, చూస్తూ ఉంటే రోజులైనా శూన్యమే, ఎక్కలేని కొండలేమీ లేవురా. ఇంత మంచి మాటలు చెప్పిన ఆయన, ఇంత మంచి మాటలు ప్రేరణ తీసుకొచ్చి అందరూ కూడా మీరు అభిరుచి పొందిన అంశాన్ని ఎంచుకొని ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇప్పుడు శ్రీ ఆతుకూరి సుబ్బారావు గారు మాట్లాడే ముందు వారి చిన్న పరిచయం. శ్రీ ఆతుకూరి సుబ్బారావు గారు ఈజ్ వెరీ మచ్ నోటీస్డ్ యాజ్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఫిలాంథ్రఫిస్ట్ in our Guntur region. He came from a very below average financial background family. He did a lot of work in the childhood and stepped towards different heights, and today he reached to this extent. Mr. Rao is so energetic, enthusiastic towards all the activities, especially doing service to others, and he started an educational trust on his wife's name in the year 2021, May 20th, and doing different services
on this trust name. Before of this trust also he did a lot of service activities and doing which were unremarkable. Rao has a sincere motto and always believe in this: there is no gain without pain. కష్టపడకుండా ఏది రాదు అని నమ్మే వ్యక్తి. That's really make enlightenment to all the people in around him, brings a lot of positiveness, confidence with respect to the works and others. I am really proud to be a son of Mr. Rao, and now I invite Subbarao Garu to the dais and speak some few words, నాలుగు మంచి మాటలు చెప్పి ఈ విద్యార్థులందరినీ కూడా ఉత్తేజపరచాలని కోరుకుంటున్నాను. నాన్న. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, పిల్లలకు అందరికీ నా ఆశీస్సులు. ఇప్పుడు ఈ 10th మార్కులు ఎక్కువగా వచ్చిన వాళ్ళందరికీ ఏదో అబ్బాయి చేస్తున్నాడు కదా, మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ మీ ప్రవృత్తులు ఏవైనా ఉంటే చూసుకొని, అట్లనే మీ తల్లిదండ్రులను కూడా సహకరిస్తూ వాళ్ళ ప్రేమను పొందుతూ మీరు చక్కగా చదువుకొని బాగా పై స్థాయికి వెళ్ళి మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ మీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ మీరు బాగా ఎదగాలని, ఎదిగిన తర్వాత మీరు ఎలా అయితే ఎదిగారో మీ తర్వాత తరం వాళ్ళకి కానీ, కాస్త ఏదన్నా మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి కానీ, అట్లా ఏదైనా మంచి ఇట్లానే ఏదన్నా మీకు ఇతోదిగా అవకాశం ఉన్నంత వరకు ఎవరినైనా ఎంకరేజ్ చేస్తూ, అట్లా 100 మందిలో ఒక్కళ్ళు ఇలాంటివి చేసిన చాలామంది ముందుకు వస్తారు. అలా చేసుకుంటూ మీ తర్వాత వాళ్ళకు కూడా కాస్త చేయూతనిస్తూ సపోర్ట్ చేస్తూ మీరు బాగా ఎదిగి మంచి ఉద్యోగాలు చేస్తూ బాగా సంపాదించుకొని స్థిరపడి తల్లిదండ్రులను బాగా చూసుకోవడం అనేది మెయిన్గా పెట్టుకోండి. ఇవాళ రోజున ఆ ప్రేమలు కొంచెం తగ్గుతున్నాయి కాబట్టి తల్లిదండ్రులు కానీ, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ వాళ్ళ మాట వింటూ చేస్తూ మీరు ముందుకు నడిస్తే మీ బేస్మెంట్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాట ఎవరు విన్నా వాళ్ళు ఎవ్వరూ చెడిపోరు, బాగా పైకి వస్తారు, అందులో అనుమానమే లేదు. బాగా చదువుకొని మీరంతా వృత్తిలోకి వచ్చి బాగా నిలదొక్కోవాలి. మంచి చదువులు చదువుకొని ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న మీ పెద్దవాళ్ళని గౌరవించండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి. దాని తర్వాత మీకు సంతానం కలిగితే వాళ్ళను కూడా మీలాగా చదివించుకొని వృద్ధిలోకి తీసుకొని చేసుకుంటే మన భారతదేశం ఇంకా బాగా ముందుకు పోతుంది. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరే అని సరిపించుకుంటున్నారు. మీ పిల్లలకి పెళ్లి చేస్తే 3 4 కనేటట్టు చెప్పండి. మన భావితరాలు బాగా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన పిల్లలందరికీ నా ఆశీస్సులు, వాళ్ళ తల్లిదండ్రులకి నా నమస్కారాలు. సెలవు. అంటే నాకు గుర్తొచ్చిన అంశం ఏంటంటే, ఆయనకి బహుశా ఈ 20 లోపు లేదా 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు. సంవత్సరానికి నేను పుట్టాను. నాకు 23వ ఏట పెళ్లి చేయాలని ఆయన ఆలోచన. ఎందుకు అంటే నేను 40-45లోకి వచ్చేసరికి నాకు 20కి వచ్చే కూతురో కొడుకో ఉండాలి ఆసరాకి అనేది వాళ్ళ ఆలోచన. కానీ ఈరోజు చూస్తున్నారు మీరు, 30లోకి వెళ్తున్నారు, 35లోకి వెళ్తున్నారు. నా స్నేహితులు ఉన్నారండి, నా కూతురు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తుంది, ఇక్కడే ఉంది పెద్ద కూతురు. నా స్నేహితులు డైపర్లు మారుస్తున్నారు. మా నాన్నగారు చెప్పిన అంశం అదే, మీరు పక్కాగా గుర్తుపెట్టుకుంటే కనుక. చాలా ప్రాబ్లమ్స్ నడుస్తూ ఉన్నాయి. అవి నిజంగా అంతర్లీనంగా మీరు ఆలోచిస్తే బహిరంగంగా మాట్లాడుకోలేనివి చాలా ఉన్నాయి.
ఎక్కడైనా కానీ పెళ్ళి అవగానే లేకపోతే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పిల్లలు పుట్టకపోతే అడుగుతూ ఉన్నారు, ఇంకా ఎప్పుడు దట్ ఈస్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ గుడ్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ గుడ్ ఆల్సో. చెప్పాలి, తల్లిదండ్రులే చెప్పాలి. అలా చెప్పే నాకు 23వ ఏట పెళ్లి చేసి ఈరోజు ఇలా నాకు 41వ సంవత్సరం వచ్చేసరికి నా కూతురికి 15 ఏళ్ళు నిండాయి. అదే నేను 45లోకి వచ్చేసరికి ఆవిడ దగ్గరగా 20 ఏళ్ళు వస్తాయి. ఆయన ప్రణాళిక మంచిదే, పెద్దలు చెప్పిన మాట వినాలి అనేది అక్కడే అర్థమవుతుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. నౌ ఐ ఇన్వైట్ మిస్ Vedashri Parnika to invite the another guest. Happy evening everyone. I'm Parnika. It's my great pleasure to stand before you all and to introduce Dr. V.V. Ramakumar. Dr. V.V. Ramakumar, he is Mary Jan May Scholar 1998, trained at Joslin, USA, Karolinska, Sweden, Steno, Denmark. He was awarded fellowships in diabetology from RSSDI, Diabetes India and IDF. He is a recipient of National Award in Diabetes Awareness. He has 30 years experience in diabetes care. He was a past president of Andhra Pradesh Diabetes Federation and Joint Secretary APR SSDI. He is a certified trainer for diabetes educators, certified law for yoga leader. He is a speaker and promoter of law for therapy in various national and international conferences. Now I hand over the mic to Dr. V.V. Ramakumar Garu.